అయ్యా ఇప్పుడు మీరు చాలా ఛానల్స్ కి వెళ్తా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఎత్తున ఎందుకు వ్యతిరేకించి మాట్లాడతారు? మీకు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత మీకు? మేము రాష్ట్ర ప్రేమికులు, ఓకే, స్టేట్ ఇంట్రెస్ట్ తోటి ఉంటాం. ఓకే, ఆ రకంగా మేము ఆయనకు సపోర్ట్ గా మాట్లాడినట్టు అనిపిస్తుంది మేము అవి కోరుకుంటే. జగన్ అన్నను ఏ రోజైనా మీరు పాజిటివ్ గా ఏదన్నా మాట్లాడినారా? ఒక్కటంటే ఒక్కటి మేమేదో మా ఇంట్లో మా చెల్లి మీద మా తల్లి మీద మేము కేసు పెట్టుకుంటే మీరు రాష్ట్రంలో ఉండే ప్రజలకి అందరికీ ఏం చెప్తారు? అరే ఇంట్లో వాళ్ళ తల్లి మీద చెల్లి మీద కేసు పెట్టినాడు అంటారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు మీరు. సరే ఇప్పుడు చిన్నాయన కేసును అడ్డం పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చినాం, ఇది తెలుగు వారికి గర్వకారణం కాదా? అలాంటి ఆలోచన కనీసం 40% మంది కష్టంగా ఉంది. ఎందుకంటే మా బాబాయ్ మేము చంపుకుంటే నువ్వే చెప్పుకోవాలి, మా బాబాయ్ మేము చంపుకుంటే నీకెందుకని అడిగి. ఇప్పుడు విడుదల రజనీకు రోజాకు జగనన్న బయట ఉంటాడా లోపలికి పోతాడా? దీని మీద మీ స్పందన ఏంది? అసలు ఐడియాలజీ మళ్ళీ ఎలక్షన్ ఎలా గెలవాలన్న దాని మీద ఉన్నది, కానీ అది అతను వెళ్ళిన మార్గం రాంగ్. నమస్కారం ప్రజలారా, ఎప్పుడు కూడా మనం అన్నని ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రిగా చూసుకోవాలా, ఏదో ఒక రకంగా ప్రధానమంత్రి చేయాలా అనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నేను పొలిటికల్ అనాలిసిస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన అన్న మీద చాలా దుర్భాషలాడతా, అదేవిధంగా చాలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అతనికి ఒక అవకాశం ఇవ్వటమే ఎక్కువైపోయింది, ఇంక మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడా అని పెద్ద క్వశ్చన్ మార్కులు వేయటం ఇట్లా ఉంటారు. అందులో మొట్టమొదటిగా ఉండేటువంటి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు ఆయన్ను బతిమాలి మన స్టూడియోలో మన ముందు అయితే కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకు ఆయన అంత ఎత్తున మన పార్టీని, మన పార్టీలో ఉండేటువంటి నాయకుల మీద, మన జగనన్న మీద ఎగిరెగిరి పడతా ఉంటాడు? అసలు కారణం ఏంది, మనం చేసిన తప్పులేంది అనేది ఒకసారి ఆయన మాటల్లోనే మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నమే ఈ యొక్క ఇంటర్వ్యూ. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. బాగున్నారయ్యా? బాగున్నాను బాబు. అయ్యా ఇప్పుడు మీరు చాలా ఛానల్స్కి వెళ్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఎత్తున ఎందుకు వ్యతిరేకించి మాట్లాడతారు? మీకు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత మీకు అక్కస్సు? నాకు అక్కసే ఉందండి. ఇప్పుడు రాష్ట్ర ప్రేమికులు మనం, అంటే మీరు మాత్రం రాష్ట్ర ప్రేమికులు కదా. మేము రాష్ట్ర ప్రేమికులు అయినా మేము జగన్ మీకు కొంచెం జగన్ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అవును, మేము రాష్ట్ర ప్రేమికులు, ఓకే, స్టేట్ ఇంట్రెస్ట్ తోటి ఉంటాం. ఓకే, స్టేట్ ఇంట్రెస్ట్ తోటి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, లా అండ్ ఆర్డర్ బాగుండాలని కోరుకున్నప్పుడు ఎన్నాటికి కొంచెం అనుకూలంగా ఉండే వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తి చంద్రబాబు గారు. కాబట్టి ఆ రకంగా మేము ఆయనకు సపోర్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది మేము అవి కోరుకుంటే. ఇక జగన్మోహన్ రెడ్డి మీరు వాళ్ళకి సపోర్ట్గానే మాట్లాడతారు కదా. ఎక్కడైనా సరే జగన్ అన్నను ఏ రోజైనా మీరు ఒక పాజిటివ్గా ఏదన్నా మాట్లాడినారా? ఏ అంశంలోనైనా సరే పాజిటివ్గా మాట్లాడడానికి అభ్యంతరం ఏముంటుందండి? మీరు పోనీ మీ పార్టీ ఒక్కటంటే ఒక్కటి మంచి లక్షణం చూపించండి. మా పార్టీలో ఉండేటి అన్ని మంచి లక్షణాలే కదా. మీరు ఇదే మాకు అందరికీ తలపోటు వచ్చేది ఏంటంటే, మీరేమో పచ్చి అబద్ధాలు మాట్లాడి ఎదటోళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడారంటారు. మీరేమో అత్యంత అరాచకం చేసి ఎదటోళ్ళు అరాచకం చేశారంటారు. మీరేమో కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తారు, రాజ్యాంగం చట్ట ఉల్లంఘన మీరు చేస్తారు, ఎదటోళ్ళు చేశారని చెప్పి గొంగోలు పెడతారు. ఇన్సైడ్ ట్రేడింగ్ మీరు చేస్తారు, ఎదటోళ్ళు చేశారంటారు. ఇదంతా కాంట్రాస్ట్గా లేదు అంటే మేము తప్పు చేసినోడు ఎప్పుడు తప్పని ఒప్పుకుంటాడా అని అంటే, కానీ మా పార్టీలో ఉండే వాళ్ళు అంటే కొద్ది మేరకు చేసినారు. నేను నిజాలు కరెక్ట్గా చెప్పేటువంటి వ్యక్తినే, ఎక్కడ కూడా నేనేం కాదన్నాను. కానీ మీరు ఈ వివిధ ఛానల్స్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజానికాన్ని అంతా కూడా మా అన్న బటన్ ఒత్తినా మీరు బటన్ ఒత్తలేదంటారు, మా అన్న కుప్పంలో గేటు పెట్టినా అంటే గేట్ అయితే పెట్టి తీసినప్పటికీ మీరైతే ఎక్కడున్నది ఆ గేట్ ఎతికి చూపిండి అని మీరు అంటారు. ఇట్లా మేమేదో మా ఇంట్లో మా చెల్లి మీద మా తల్లి మీద మేము కేసు పెట్టుకుంటే మీరు రాష్ట్రంలో ఉండే ప్రజలకి అందరికీ ఏం చెప్తారు? అరే ఇంట్లో వాళ్ళ తల్లి మీద చెల్లి మీద కేసు పెట్టినాడు అంటారు. ఎందుకు అంటే నిజంగానే ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంది. మరి చెప్పండి ఎందుకు? అంటే ముందుగా మా నేపథ్యం మీకు తెలియాలి కదా. మేము బై బోర్న్ కాంగ్రెస్, యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీ మాది. ఓకే, మా నాన్నగారి దగ్గర నుంచి మా తాతయ్య గారి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా యాంటీ కాంగ్రెస్ బ్యాచ్ ఇది. అంటే కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నవారు వీళ్ళంతా. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించి కూడా ఎవడన్నా రావాలి కావాలని కోరుకున్న మనసులో చిన్న 10 ఏళ్ల వయసు నుంచి మైండ్లో ఉండిపోయింది నాకు. ఓకే,
అలాంటి టైంలో జనతా పార్టీ వచ్చింది, జనతా పార్టీ ఫెయిల్ అయింది, సక్సెస్ అయ్యింది, ఇలా రకరకాలు అయ్యింది. మధ్యలో మాకు ఎవరో దొరకకపోతే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఇండిపెండెంట్ ఏనుగు గుర్తు ఇలాంటి వాటికి కూడా వెనకాల కూడా జెండా మోసిన పరిస్థితి ఉంది మాకు ఓట్లు లేనప్పుడు కూడా. ఓకే. నీళ్ళు మందులో నీళ్లు కలుపుకుని ఆ పళ్ళు తోముకుని పొలం ఉంటుంది కదా, దాన్ని బ్రష్ కింద మార్చి గోడల మీద బాబు జగజీవన్ రావు జిందాబాదు, మొరార్జీ దేశాయ్ జిందాబాదు, మీ ఓటు జనతా పార్టీకి వేయండి లేకపోతే మీ ఓటు ఏనుగు గుర్తుకి వేయండి అని చెప్పి రాసిన నేపథ్యం సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కరెక్ట్గా ఇదే రోజున 43 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు గారు ఒక పార్టీ పెట్టాడు. ఓకే. వచ్చాడు రావడం అనిపించింది మాకు ఇదే రోజున. ఆ పసుపు జెండా, సైకిల్ గుర్తు ఇలాంటివన్నీ ఆయన జెండా మీద రూపొందించిన ఆ ఇల్లు చక్రం ఇలాంటివన్నీ చూస్తే ఒక రకమైన గూస్ బంప్స్, ఇదే భలే ఉందరా బాబు అనిపించింది. కుర్రోళ్ళం కదా, అప్పుడే ఓటోకి వచ్చింది మాకు. రామారావు గారు పార్టీ పెట్టేటప్పటికి 2 ఏళ్ళు అయింది నాకు అప్పుడు ఓటోకి వచ్చి, అంటే 20 సంవత్సరాలు నాకు రామారావు గారు పార్టీ పెట్టిన టైంకి. అలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్గా మాకు తెలియకుండానే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ గాను సానుభూతి పరులుగాను మారాం. ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా ఆ పార్టీ మంచి చేస్తే భలేగా చేసిందంటాం, బాగా చేయకపోతే ఆఖరికి ఎన్టీ రామారావు గారు ఆ పిశాచి రాష్ట్ర పక్షిలాగా రాష్ట్ర పిశాచి ఒకటి ఉంది, అది తగులుకున్నప్పుడు మనందరూ వద్దనుకున్న నాయకుడిని కూడా మార్చిన చరిత్ర ఉంది మాకు. అంటే నేను కార్యకర్తను కాకపోయినా సామాన్య ప్రజలుగా, సగటు పౌరుడిగా మేము ఈ పార్టీ నాయకత్వానికి మద్దతు ఇచ్చాం. అలాగే వీళ్ళు తప్పులు చేసినప్పుడు ఇదేంటి ఇలా చేస్తున్నారని చెప్పి ప్రశ్నించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రం 2004లో ఇలా మనం దక్షిణాదిని నెంబర్ 1గా ఉండి తద్వారా దేశంలోనే నెంబర్ 1గా ఉండాల్సిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ, అలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక రేంజ్ తీసుకెళ్ళి రామారావు గారు ఆత్మగౌరవ నినాదంతో తెలుగువాడు అంటే ఏంటో చెప్పాడు అందరికీ, దేశం అంతా. అది మనకు గర్వకారణం కదా తెలుగువాడిగా. అలాగే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు మీరు. సరే, ఇప్పుడు చిన్నాయన కేసును అడ్డం పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చినాం, ఇది తెలుగు వారికి గర్వకారణం కదా? అవుతారు ఇప్పుడు ఇది గర్వకారణమే కదా. 11 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఇది గర్వమే. అంటే ఇప్పుడు రాజధాని ఎక్కడా కూడా ఎవడికి ఆలోచన రాలేదు, 3 రాజధానులు పెట్టాలనే ఆలోచన వచ్చిందంటే ఇది గర్వకారణం కాదా? మరి మీ ఆలోచన, మీ అదృష్టం ఏంటంటే ఇలాంటి ఆలోచన కనీసం 40% మందికి అలాగే ఉంది. ఎందుకంటే మా బాబాయ్ మేము చంపుకుంటూ నువ్వే చెప్పుకోవాలి, మా బాబాయ్ మేము చంపుకుంటూ నీకు ఎందుకని అడిగావు ఒకసారి. నిజమే మరి, అది ఎవడన్నా మా కోడి మేము కోసుకుంటూ నీకు కాదో ముక్కబడతాం అన్నట్టుగా చెప్పారు మీరు. అయితే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు బాధ్యులై ఉన్నప్పుడు అది కుదరదు. మనకు రాజ్యాంగము చట్టం అయితే మా రాజారెడ్డి రాజ్యాంగం ఉందని మీరు చెప్తున్నారు, మరి దానికి ఇష్టపడి ఆ 40% వెనకాల ఉన్నారు, మరి కాదంటలేదు. ఎందుకంటే అది నేను అనేది ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించింది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకు ఆత్మవిశ్వాసం అంటే ఏదో చూపించాడు, కేంద్రంలో ప్రభుత్వాలు నిర్ణాయక పాత్ర వహించాడు, దేశ విదేశాల్లో ప్రతిష్ఠ తీసుకు మనం గౌరవంగా చూసుకోవాల్సిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారు విష ప్రచారాలు, అబద్ధ ప్రచారాలతోటి తన అధికారంలోకి వచ్చిన తర్వాత తన అధికారాన్ని కొడుకు అడ్డం పెట్టుకుని కోర్టులో కొలగొట్టేసి తర్వాత జైల్లోకి వెళ్ళిపోయి మనం చూసాం కదా. 16 నెలలు జైల్లో, 16 నెలలు ఉన్నాడు కదా. 16 నెలలు ఉంటే షర్మిలా గారు అదే విధంగా విజయమ్మ గారు రోడ్ల బడిగా తిరిగి పార్టీని బలోపేతం చేశారు. పైగా లాస్ట్కు వాళ్ళనే బయట తిప్పాము, అది వేరే విషయం అనుకోండి. సునీల్ రెడ్డి అన్నవాడిని కూడా తెచ్చుకున్నాడు, ఆడు ఏం తప్పు చేసాడో తెలియదు కానీ జగన్ రెడ్డికి సపరీలు చేయడానికి అతను కూడా అరెస్ట్ చేశారు. అతను అలా బెయిల్ పెట్టుకోలేదు, తర్వాత జగన్ రెడ్డి విడుదలైన తర్వాత అతను విడుదలవుతాడు. ఇదంతా కళ్ళ ముందు తెలుస్తుంది ప్రజలకి, ఇంత పచ్చి మోసం జరుగుతుంది, మనం దోపిడీ చేసి. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు 2000కి వచ్చాడు, అది వ్యవసాయం దండగా అన్నాడు, ఇలాంటి మాటలన్నీ మీరంటారు, ఆయన మీద వేస్తారు. కానీ అది ప్రజలు నమ్మలేదు. అదే ఇప్పుడు నిజం నిప్పులాంటిది కానీ నివురుగప్పు ఉంటుంది. అబద్ధం అనేటువంటిది అది విశృంఖలంగా ఆకర్షిస్తూ ఉంటారు రా అని. ఎందుకంటే ఇప్పుడు పచ్చి మోసం ఎవరు చేశారు? రాజశేఖర రెడ్డి ఇలా టైం చూసి నంద్యాలలో హైదరాబాద్ కావాలంటే వీసా కావాలన్నాడు. ఆ ఒక్క మాటతోటి తెలుగుదేశం పార్టీ అప్పుడు కూటమి అధికారంలో రాకుండా పోయింది 2009లో. సరే పోయింది అనుకున్నాం, రాష్ట్రం విడిపోయింది. అందరూ కూడా చంద్రబాబు గారు మీరు బాబు మీరే వచ్చి మమ్మల్ని ఒప్పుడు చేయాలన్నారు. ఆయన చేస్తే ఆయన కుదురుగా చేయనివ్వలేదు. సరే ఒక్క ఛాన్స్ ఏమని అడిగింది వాళ్ళమ్మ. అవును, ఇప్పుడు మీ భాషలోనే చెప్తాను, ఎలాగంటే మీ వైపు నుంచే మాట్లాడుతున్నాను నేను. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, మా సన్నీకి అవినీతి అంటే ఏంటో తెలియదు, అవినీతి అంటే ఏంటమ్మా నన్ను అడుగుతాడు.
సినిమా టికెట్ బ్లాక్లో కొనొచ్చా తప్పు కదా అంటాడు మా వాడు, వీడు ఏమీ తెలియని ఎర్రోడు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగింది. ఒక అవకాశం ఏంటి? అదే ఒక ఛాన్స్ అంటే మన వాళ్ళు ఏమనుకున్నారు, ఒక ఛాన్సే కదా అడుగుతున్నాడు, తనది కాకపోతే తాటికి ఇది రకమని రకం కదా మనవాళ్ళు. సరే తీసుకోమని ఇచ్చారు. మరి వచ్చినోడు అర్ధరాజ్యం ఇస్తే అడుక్కుని చెప్పు కడిగి దాచిపెట్టుకుంటాడు ముష్టోడు. అక్కడ ఏం చేయాలి, అర్ధరాజ్యం ఇచ్చిన వెంటనే ఏం చేయాలి, అడుక్కుని చెప్తా మనకు పని ఉందరా బాబు, అర్ధరాజ్యం వచ్చిందని హ్యాపీగా రాజ్యం చేసుకోవాలి. అలా కాకుండా ఈ రాజ్యం ఉంటుందో ఉండదో తెలియదని ఆ ముష్టి చెప్పు కడుక్కి దాచిపెట్టుకున్నట్టు మీ కూడా ఏం చేశాడు, దాచిపెట్టుకున్నాం. ఆ దాచిపెట్టుకుని ఆ ముష్టి చెప్పు ఎత్తుకున్నాడు, మళ్ళీ ఓట్లు అడుక్కుంటాం. అదే కదా ఇప్పుడు విధ్వంసం చేసాడు. మనం ఈ కోణం చూస్తున్నాం మేము, మీరు దీనికి సమానం చెప్పండి. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, అరాచకం చేసాడు, కొట్టాడు, సుధాకర్ గారిని చేసాడు, సొంత స్నేహానికే దిక్కులేకుండా పోయింది. ఇంకా రాష్ట్రంలో ఉండే వాళ్ళకి ఏమి అదేం పెద్ద సమస్య కాదు. అరాచకాలు చేయడం మేము నెత్తి నూరు కొట్టుకుని రోజు గొంతు అరిగిపోయేలాగా మాట్లాడాం. కానీ ఇప్పుడు నేనేమంటానంటే, సరే ఇప్పుడు ఇన్ని జరిగినాయి కదా, జగన్ అన్న మళ్ళా లోపలికి పోతాడా? మీరేమంటారంటే, మా పార్టీలో ఎవరైతే మంత్రులుగా పనిచేసినారో వాళ్ళు ఖచ్చితంగా లోపలికి పోతారు, ఒక్కొక్కరుగానే పోతారు. కొడాలి నాని అంటే గుండెపోటు అని చెప్పి ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు. పెద్దిరెడ్డి ఆయనకేమో చెయ్యిరిగిందని ఆయన రెస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు విడుదల రజనీకు, రోజాకు టార్గెట్ పడి ఉన్నది. ఇది ఎంతవరకు వాస్తవం? జగనన్న బయట ఉంటాడా, లోపలికి పోతాడా? దీని మీద మీ స్పందన ఏంది? అసలు విచిత్రం ఏంటంటే, ఇటు ఇది ఎందుకంటే మా పార్టీలో ఉండే వాళ్ళకి కూడా కొద్దిగా క్లారిటీ రావాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్పినారంటే ఇది మంచి ప్రశ్న. ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి చివరికి వీళ్ళిద్దరు ప్రత్యర్థులుగా తేలారు. అంటే పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలింది అన్నట్టుగా అటు ఇటు కూడా ఫైనల్గా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి అత్యంత ప్రజాస్వామ్యవాది, రాజ్యాంగము చట్టాన్ని అనుసరించే వ్యక్తి ఆయన ప్రత్యర్థి. ఎవరికి? జగన్కి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పటికి అత్యంత క్రూరుడు, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు, అప్రజాస్వామికవాది, రాజ్యాంగం చట్టాన్ని ఉల్లంఘించేవాడు, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసేవాడు, సిగ్గు లేకుండా మాట్లాడగలిగేవాడు, అతను ప్రత్యర్థిగా ఉన్నాడు. ఈలో ఇప్పుడు పై చేయి ఎవరిదో వద్దు, ఇప్పుడు ఖచ్చితంగా మీ ఓడిదే. అంతే కదా మరి, ఎందుకంటే దేనికైనా సిద్ధం కదా, మీ ఓడి దేనికన్నా సిద్ధం. ఇప్పుడు ఈయనేమో క్లీన్ స్లేటు, అతనేమో అన్నీ అయిపోయినాడు. లైఫ్ టైం అచీవ్మెంట్, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అయిపోయింది. కొల్లగొట్టేయాలనుకున్నాడు, మొత్తం ఊడ్చి నాకే ఆధార పడేసి ఏం లేదు. కంటైనర్ డబ్బులు అట్టుకుపోయాడు. కంటైనర్ ఎర్రచందనం దేశాలు దాటిచ్చినాడు, రేషన్ బియ్యం దాటిచ్చినాడు. అక్కడ డ్రగ్స్ వేల టన్నులు తీసుకొని వచ్చి మన ఇండియాకి చేర్చాం, మన వైజాగ్ చేర్చాం. ఇన్ని రకాలు చేయగలిగినాడు తోటి అంత దమ్ము కలేజా అవుద్దా అంటే, మీరు దాన్ని దమ్ము కలేజా అంటారు, మేము ఆ మాట అనలేకపోతున్నాం పాపం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే గబక్కనే అయినోడు, వాళ్ళంత కష్టపడ్డవాడు, అడిగి ఏదైనా పదవి ఇద్దామంటే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మావాడ మొత్తం మా సామాజిక వర్గానికి రాసి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు భయపడతాడండి, జగన్మోహన్ రెడ్డి ప్రజలకే కాదు ఎవరికే భయపడ్డాడు. అసలు చట్టానికి, న్యాయానికి, భగవంతుడు కూడా భయపడ్డాడు. ఎవరికి అలాగని చెప్పేసి అలాగ భయపడకుండా ఉండి వాడు ఎవడుంటాడు అనుకుంటున్నారు ఈ ప్రపంచంలో? పిచ్చుడు ఒకడే ఉంటాడు, పచ్చిగారు. అందుకే సార్ లండన్ నుంచి టాబ్లెట్లు మీకు అక్కడ స్పృహలో ఉన్నవాడు, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడు. మనం ఇప్పుడు సమాజం పట్ల బాధ్యత లేనివాడు ఏం చేస్తాడు, బట్టలు ఇప్పుకుని తిరుగుతాడు, ఎవరేమనుకుంటే నాకేమంటాడు. కానీ వీళ్ళకి అలా కాదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏదన్నా ఒక విషయం, ఒక నిర్ణయం తీసుకోవాలంటే 100 మందిని ఆలోచిస్తాడు చంద్రబాబు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేము అగ్నిమాపక ఇది ఉండదు కదా, దాని కింద 65 మందిని మా ఇంట్లో పాలేర్లుగా పెట్టుకొని అక్కడి నుంచి జీతాలు తెప్పించాం ఆ శాఖ నుంచి. సార్ మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా తెప్పించుకుంటాడా? అసలు ఆయన ఇప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు, ఆయన ఏమంటాడు, నేను మీలాంటి పెద్దల దగ్గర నుంచే కొంత విన్నా నేను. ఆయన కానీ లోకేష్ గారు కానీ తాగే కాఫీ కూడా వాళ్ళ సొంత డబ్బులు పెడతారు అని చెప్పి విన్నాను. ఇప్పుడు లోకేష్ ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం నుంచి అవకాశం లేకపోతే జైలు డబ్బులు ఇస్తున్నాడు. ఆ వాకర్స్కే డబ్బు కట్టి వాకర్స్ని తిరగమంటున్నాడు కదా, అటవీ శాఖ ఒప్పుకోలేదని. కాశీనాయంది కట్టించాడు కదా. అది కాకుండా నిన్న గుండెకి సంబంధించి కాశీనాయంది ఇప్పుడు మా ఊళ్ళు లేదు అది అంటున్నారు. కాశీనాయన్ ఉండేదాడా మా కడప జిల్లాలోనే కదా. మరి మా ఊడు ఎన్నిసార్లు ఇది చేశాడా? మిమ్మల్ని మేము తక్కువ అంచనా ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో రూపంలో దూరం అయిపోయిన రెడ్లందరినీ దగ్గర చేర్చుకోవడానికి ఇంకో రెడ్లకి ఏదో అన్యాయం జరిగిపోయిందని కోలుకొట్టి ప్లాన్ చేశారు. ఇదే అటవీ శాఖ, కడప జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ అంతా మీ బ్యాచ్లో కలిసిపోరాడు. నేను అందుకునే దండుపాలెం బ్యాచ్ అంటాను. దండుపాలెం ఎట్టయితా సార్, దండుపాలెం కాదు అది. మా మాదిరి మీరు ఉండగలరా? ఇంపాసిబుల్. మా మాదిరి మీరు పాలన చేయగలరా?
మేమంటే మేము కాదండి, అదే నేను ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో, ఖచ్చితంగా చేయలేరు. నేను అనేది అదే కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి ఉన్నదో, వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవడైనా సవాల్ చేయగలుగుతాడు, ఎవడైనా ప్రశ్నించగలుగుతాడు, అత్యంత ప్రజాస్వామ్యవాది. ఇక్కడ ప్రజలకి కొంతమందికి ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ కరుడుగట్టిన కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉన్న వాళ్ళకి బాధ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పని చేస్తున్నారండి. మా అన్న ఏ రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్లోంచి బయట వచ్చేవాడు కాదు. అవును, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు లేకపోతున్నాడు, అధికారులతో సమీక్ష అని స్వయంగా ప్రజలు లేకపోయి, ఇప్పుడు మొన్న మున్సిపాలిటీలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా ఈయన పోయి మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు ఏం కావాలా, ఇప్పుడు నాకు మీ అర్థం, పిల్లలు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఏంది పరిస్థితి, అదేవిధంగా రైతాంగం కానీ మహిళలతో మాట్లాడడం, విద్యార్థులతో మాట్లాడడం, ఇవన్నీ కూడా కొద్దిగా మా పార్టీ మేము వెనకబడతామని అనుకుంటాం, వీళ్ళు ముందుకు పోతాం. మీరేం వెనకబడలేదు. యాక్చువల్గా చంద్రబాబు గారికి జగన్కి డిఫరెంట్ చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన కాడి నుంచి జనాలకి ఏం చేద్దాం, ఎలా డెవలప్మెంట్ చేద్దాం, ఎన్ని ఉద్యోగాలు ఇద్దాం అని చూస్తున్నాడు. మళ్ళా ఎలక్షన్ మాట వదిలేసి ఇవన్నీ చూసుకుంటున్నాడు ఆయన చంద్రబాబు గారు. మీ వాడు ఏం చేసాడు, ప్రమాణ స్వీకారం నాడు ఏమన్నాడు, 30 ఏళ్ళు మనమే ఉంటాం అధికారంలో అని మళ్ళా ఎలక్షన్కి ఎలా గెలవాలని ప్లాన్ వేసాడు. అది వికటించింది, అది వేరే కదా. అతను ఐడియాలజీ మళ్ళీ ఎలక్షన్ ఎలా గెలవాలన్న దాని మీద ఉన్నది, కానీ అది అతను వెళ్ళిన మార్గం రాంగ్ వే అయిపోయింది కాబట్టి, ఫౌల్ గేమ్ ఆడాడు కాబట్టి దెబ్బతిన్నాడు. అదే నీ పర్ఫెక్ట్ గేమ్ ఆడాడు అనుకో, అంటే కొన్ని సామాజిక వర్గాల మీద టార్గెట్ చేయకుండా, అనవసరంగా కొన్ని వర్గాలను ఇబ్బంది పెట్టకుండా, అక్కడ దొబ్బాల్సింది దొబ్బేస్తున్నా కానీ మంచోడుగా కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకుని ఉంటే డెఫినెట్గా మళ్ళీ వచ్చేవాడు. అతను రాంగ్ వేలు వెళ్ళాడు, ఫౌల్ గేమ్ ఆడాడు. చంద్రబాబు నాయుడు గారికి రాంగ్ వే తెలదు, ఫౌల్ గేమ్ తెలదు, ఆయన అంతా ఫెయిర్ గేమ్ ఆడతాడు. కొంతమంది డబల్ గేమ్ ఆడతారు. ఈయన అది లేకుండా డైరెక్ట్గా జనాలతో మీకు వాళ్ళ కార్యకర్తల్లో కొంతమంది మాట్లాడేది ఏంటంటే, టీడీపీ కానీ ఇప్పుడు కూటమికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఎలక్షన్కి ఎలా గెలవాలని చూడండి బాబు, మీరు డెవలప్మెంట్ యాక్టివిటీ చేయండి. మీరు ఎప్పుడు చేయలేదు డెవలప్మెంటు. ఈ దేశంలో అత్యధిక శాతం డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టిన ముఖ్యమంత్రుల్లో మీరు నెంబర్ 1. మీకు అభివృద్ధి చేయలేదని ఒక్కడు కూడా అండవు, మీరు మంచి అడ్మినిస్ట్రేటర్ కాదని ఒక్కడు కూడా అండవు, కానీ రాజకీయం చేయడంలో పూర్, వెరీ పూర్ అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. రేపు డబ్బులు ఇచ్చైనా కొంటాడు అందరినీ. ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు మొన్న ఏమన్నాడు, డిసెంబరు జనవరిలో నేను వచ్చాను పాదయాత్రకు, రాష్ట్రం అంతటా తిరుగుతాను, ప్రతి నియోజకవర్గంలో బస చేస్తాను, అది ఇది అన్నాడు. మొన్న మీడియా మిత్రులు అడిగినారు, అడిగితే ఏమన్నాడు, 8 నెలలే కదా అయింది, కొద్ది రోజులు ఉండండి, ఇంకా కొనేటివి ఉన్నాయి, ఎప్పుడు పోతే ఏమి సమ్మర్ వెళ్ళిపోయి ఇప్పుడు ఎండలకి ఏడ తిరుగుతాం, ఏడ ఏమి అయ్యే పని ఇదే. సరే సార్, ఇప్పుడు నేనేమంటా అంటే ఒకసారి ఫైనల్గా అసలు రాబోయే రోజుల్లో మా వైసీపీ పార్టీ ఏ విధంగా పుంజుకుంటుంది అని మీలాంటి అనలిస్టులు అనుకుంటా ఉన్నారు. మీరు ఎందుకంటే మీకు 10 మందితో పరిచయాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా ఫైనల్గా. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు మీ వాళ్ళు పార్టీ పుంజుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల సింపతి వచ్చింది, అదొకటి. వాళ్ళ నాయకుల్ని కేడర్ని అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళందరికీ కసి పెరిగి వాళ్ళు గెలవడానికి కారణమైంది. కాబట్టి మనం అలాగే తన్నులు తిందాం, మనం అలాగే బొక్కలోకి వెళ్దాం, వాళ్ళ చేత అరెస్టులు చేయించుకుందాం అని ఓ ప్లాన్ వేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అకారణంగా కొంతమంది మీద మాట్లాడుతున్నాడు. మసూదన్ రావు, సుబ్బారాయుడు ఇలాంటి వార్నింగ్లు ఇస్తున్నాడు. పెద్దిరెడ్డి ఏమో కార్యకర్తలను కొట్టి చంపేస్తాను అంటున్నాడు. ఇలా చాలామంది మాట్లాడుతున్నారు, రోజా గారు ఇలాంటి వాళ్ళంతా. ఈ విడుదల రజనీ గారు అయితే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుతుంది ఆవిడ. కానీ ఇవన్నీ వాళ్ళకి రివర్స్ అవుతున్నాయి విచిత్రంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, యాక్చువల్గా వాళ్ళు వేసి స్కెచ్ చేస్తున్నారు కరెక్ట్గానే, వాళ్ళకి ఒక్కోసారి మట్టగిడసలో జారిపోతూ ఉంటుంది, పట్టు దొరకట్లేదు. ఇప్పుడు పట్టు కోసం ఆముదం రాసుకున్న దొంగోని పట్టుకోవాలంటే జారిపోతూ ఉంటాడు కదా, అలాగే వాళ్ళు దొరకట్లేదు, పట్టు చిక్కట్లేదు. వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, ఏదో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాలి, ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు, రెచ్చగొట్ట. కానీ 2 చేతులు కలిస్తేనే కదా తప్పట్లో. వీళ్ళు ఏం చేస్తున్నారు, చెవులు కళ్ళు మూసేసుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నాడు, ఆడేం పేలేడు, నిన్న కాక మొన్న ఏం వాగుతున్నాడు. మామూలుగా అయితే అదే మీరైతే ఏం చేస్తారు, అప్పటికప్పుడే మోకాలు చెప్పులు తీసేస్తారు. మా పని అట్టుంటుంది. కానీ ఎందుకు వీళ్ళు
అలాంటివి చేస్తే వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో అని ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదే కానీ కదా. అదేమి ఉండదు, వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. కానీ వీళ్ళు భయపడి రాబోయే ఎన్నికలకి రాబోయే ఏమన్నా రోజులు ఎఫెక్ట్ ఏమవుతుందో. పడుతుందేమో, అవును, రాబోయే రోజుల్లో ఏదన్నా వీళ్ళందరూ మళ్ళీ దీన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జైలు పెట్టారనుకోండి, ఇక వీళ్ళు పెట్టకూడదు అనుకున్నా కానీ అతనే లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకునేలా ఉన్నాడు. అది ఎందుకంటే ఆ మద్యం కేసు ఎవడ ఆపలేడు. అది చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన పని మరి ఆయన చేసాడో అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ విడుదల రజనీ గారు లావు కృష్ణదేవరాయలు గారిని కెలికింది. ఆయన 10 నెలలు అయిపోయిన అధికారంలోకి వచ్చినా కానీ ఆవిడ జోలికి వెళ్ళదు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన అనవసరంగా గెలికింది. ఆయన ఏం చేశాడు, టార్గెట్ జగన్కి పెట్టాడు. పార్లమెంట్లోకి వెళ్ళి ఈ మద్యం స్కామ్ అదే కదా ఇప్పుడు ఏమా లేనిపోయింది మా పార్టీలో, అదే ఇప్పుడు మా పార్టీలో జరిగేటువంటి ఇదే సంభాషణ జరుగుతుంది. ఎవరే దారిని పోయేది మనం ఇంటికి తెచ్చుకున్నట్టున్నది. ఏదో మనం ఏదో ఊరికే సరిగ్గా ఏదో మాట్లాడినా ఆమె ఏదో ఆయన పేరు శ్రీకృష్ణదేవరాయల పేరు కన్నా తీయకుండా ఉంటే ఆయన ఈరోజు అంత గట్టిగా పట్టేవాడు కాదు. అవును కదా, మరి ఇన్ని రోజులు కాముగానే ఉన్నాడు కదా. ఆయన ఏమన్నాడు, ఒక ఆడబిడ్డతో మనకెందుకు అనుకున్నాడు, చాలా గౌరవం. లేదంటే ఇంకోటో సరే మనకెందుకు అనుకోని మేము కూడా ఉన్నాం. ఇప్పుడు ఈ విధంగా చేసినప్పుడు ఆయన ఇది ఇటుపోయి ఆనకాయ తెచ్చేట్టుగా ఉన్నది నీళ్లు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు మొదలెట్టు నేను ముగిస్తా అన్నాడు. సింపుల్ గా ఒకటే మాట చెప్పాడు. దాని ప్రకారం పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది అది. 150 కోట్లకి ఢిల్లీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని, పక్క రాష్ట్ర ఎమ్మెల్సీని ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టేశారు కదా. 400 కోట్లు. ఇప్పుడు దీనికి 4,000 కోట్లు దేశం చాటి వెళ్ళిపోయినాయి. 80,000 కోట్లు పైన ఇది స్కామ్ జరిగింది. డిజిటల్ కరెన్సీ లేకుండా క్యాష్ అండ్ క్యారీ జరిగింది. అంత కొల్లగొట్టేశారు అనేటువంటిది వాళ్ళందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అది వెంటనే తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ ప్రపంచంలో ఏడైనా ఉండదా అక్కడ లేదు, మద్యం షాపుల్లో డబ్బులు చెత్తుకుపోయేది. వీళ్ళు అమిత్ షా గారు కూడా దాని మీద తీసుకుని చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి. సిబిఐ ఈడీ ఎంటర్ అయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మామూలు కేసు అనుకోండి బెయిల్ పెట్టుకుంటాడో వాళ్ళ తాళ్ళు కూడా ఎవడన్నా ఉంటే కాబట్టి నిచ్చి పంపిస్తున్నారు. అది జరగదు ఇక్కడ. లోపల పెర్మనెంట్గా ఉండాలి. అందులోకి వెళ్తే అసలు కేసులు బెయిల్ రద్దు అయిపోతాయి. అది అలాగ ఉండగానే మీరు ఇక్కడ చేసిన అరాచకాలు అన్నిటికి పీటీ వారెంట్లు వచ్చేస్తాయి. రాష్ట్ర పర్యటన అలా చేస్తాడు మీ ఓడి. ఇప్పుడు అటుపోయి మీ రాష్ట్ర పర్యటన ఉంటుంది. ఇప్పుడు మీ రాష్ట్ర పర్యటన మీ ఓడే మాండవు. రాష్ట్ర పర్యటన మీ ఓడే ఏం చేస్తాడంటే April 15 తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పీటీ వారెంట్లు దాంతో అన్ని రాష్ట్రాలు అన్ని మూలలకి వెళ్తాడు, తీసుకెళ్తారు జాగ్రత్తగానే పెద్ద కాన్వాయ్ తోటి. అతనితో పాటు జతగా మీకు మరి మమ్మల్ని తీసుకెళ్ళకపోతే అలాగా మా జగనన్నతో పాటు అని రజనీ గారు వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వీళ్ళు కరుణించి వాళ్ళని కూడా కేసులు పెడతారు. అప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, లోపలికి వెళ్తారు. మీరు మళ్ళీ వస్తాము వచ్చి మార్గం ఉందా అంటున్నారు కానీ మీకు మార్గం లేదండి. మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ప్రజలకి అవినీతి చేసిన క్షమిస్తారు, ఫోన్లే ఎవడ తింటలేదు అంటారు. ఓ 2 దెబ్బలు కొట్టినోడిని సర్లే ఏదో కోపం వచ్చి కొట్టాడు అనుకుంటారు. ఇతను ఏం చేయడంటే అరాచకం చేసి భీతావహం భయాందోళన గురి చేశాడు. ప్రజల భయాన్ని సహించలేరు. నిత్యం భయంగా ఆందోళనగా బతకాలంటే కష్టం వాళ్ళకి. నీ సగం దొబ్బేసినా ఉన్నదంతా బతుకుదాం అనుకుంటాడు. కానీ నువ్వు పడుకున్న గదిలో కొండసెలవు ఉంది, లేకపోతే నువ్వు పడుకున్న గదిలో దెయ్యం ఉందంటే నువ్వు హాయిగా పడుకోలేవు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని మేము ఎందుకు ఎలాగన్నామంటే అతను ఆంధ్రప్రదేశ్కి పట్టిన పేడ కీడు. సరే సార్ చూద్దాం రాబోయే చేత అతను అంటే అందరికి భయం ఉంది. ఆ భయాన్ని అతను అడివిని ఉండదని ఒప్పుకున్నారు కదా. అతనంటే భయం ఉంది. మళ్ళీ వస్తాడంటే ఇంకా కారిపోతుంది అందరికన్నా. అదే కదా, ఆ భయం అయితే ఉండాలి ఖచ్చితంగా. ఓకే అండి, ఇది ఈరోజు అడిసిమల్లి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.